తన వాత్సల్య బాహుల్యము చొప్పున మన అతిక్రమములను తుడిచివేయి మన ప్రభువు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల వరకు ఒకసారి చదువుదామా? యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ భాగంలో కనబడుతున్న కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టినందున కరుణించమని ప్రభువుని అడుగుతుంది. అయితే ఆమె ప్రభువుని సంబోధించిన విషయాన్ని గమనించాలి. దావీదు కుమారుడా అని పిలుస్తుంది యేసుప్రభుని. అక్కడున్న అన్యజనులు, ఎన్నికలేని వారు, గుడ్డివారు ఈ పేరు పెట్టి పిలవడం గమనిస్తాం. కానీ శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా యూదా మత ప్రవిష్టులు ఆయనలా పిలవడానికి ఆయన అసలు అలా గుర్తించనే లేదు. మనుషుల్లోని అహం, నాకే అంతా తెలుసు అని అనుకునేవారు, వీళ్ళు చెప్పారు కాబట్టి నేను అది నమ్మను అనుకున్న వాళ్ళు నిజంగా యేసుప్రభువులోని సంగతులు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వారికి ఆయన యొక్క ప్రత్యక్షత దొరకదు. వారి హృదయ స్థితే వారిని ఆటంకపరుస్తుంది గనుక సత్యాన్ని గ్రహించలేరు. వారికి కలిగిన అభిప్రాయం మార్చుకోవాలంటే వారి జీవితంలో ఓడిపోయినంతగా బాధపడతారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే వారు ఏం కోల్పోతున్నారో వారికి అది అర్థం కాలేదు. ఇక్కడ కనాను స్త్రీకి ఇశ్రాయేలీల చరిత్ర ఎంత తెలుసో తెలియదు, కానీ ఆయన చేసే కార్యాలను బట్టి ఆమె ఒక అంచనాకు వచ్చింది. దానిని బట్టి తెలుసుకుని ఉంటుంది ఆయనే మెస్సయా అని, దావీదు కుమారుడని. ఆయన వల్లే ఈ కార్యం జరుగుతుందని గట్టిగా నమ్మింది. ఆయన ద్వారానే తన కుమార్తె బాగుపడాలని కోరుకుంది. ఆమె అడుగుతూనే ఉంది, కానీ ప్రభు ఒక్క మాటైనా చెప్పలేదు. ఇది చూసిన ఆయన శిష్యులు ఇంక ఆమెను పంపించేద్దామన్నప్పుడు ప్రభు ఆమె వైపుకు తిరిగి అన్నారు, ఇశ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి నేను ఎవరి యొద్దకు పంపబడలేదు అని. ఆ విషయం తెలిసి కూడా ఆమె అడగటం అయితే మానలేదు. ఆయనకు మొక్కింది, సహాయం చేయమని మరలా అడిగింది. మనకు కూడా కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి ఇలాంటి సమాధానమే రావచ్చు. కానీ మనం మాటిమాటికి అడగటంలో మనమేమీ నష్టపోమనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా బాగుపడటం దేవునికి ఎంతో ఇష్టమైన పని. అది తెలిసిన మనకు ఎవరినైనా బాగు చేయమని అడగటంలో, మాటిమాటికి అడగటంలో తప్పులేదనిపిస్తుంది. ఆయన దగ్గరకు వచ్చిన వారెవ్వరూ బాగు కాకుండా వెళ్ళలేదు. అది తెలుసుకుందామె. అందుకే ఆమెలో చాలా నిరీక్షణ కలిగింది. ఈయన్ని వదలకుండా ఉంటే ఈయనే బాగు చేస్తాడని నమ్మింది. ఎప్పుడైనా దేవుని స్వభావం ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం ఆయన దగ్గర నుండి ఏమైనా పొందుకోవచ్చని అర్థమవుతుంది. ఎలా అడగొచ్చో అప్పుడే మనకు తెలుస్తుంది. మొదటి మెట్టులో ఈమె దావీదు కుమారుడని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆయన పిలవాల్సిన రీతిలో పిలిచి సహాయం కోరింది. రెండవ మెట్టులో నేను నీకోసం పంపబడలేదు అన్నా కూడా ఆమె ఆయనకు మొక్కి మరలా సహాయం కోరింది. ఇంకా మూడవ మెట్టులో చూస్తే ఇక్కడ ఆమెతో ప్రభు అంటున్నారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని. ఆ మాట చెప్పినప్పుడు ఆమె దానికి కూడా ప్రభు ఇలా అన్నారు అని అంటే, అవును నేను అదే అని ఒప్పుకుని ఆ స్థానంలో తనను ఉంచుకుని వారైతే ఏం చేస్తారో ప్రభువుని అదే అడిగింది. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని. ఈ మాట ఆమె చెప్పిన తర్వాత ఇంక యేసయ్య ఆగలేదు. వెంటనే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పినప్పుడు ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుందని రాయబడింది. అయితే చాలామంది అనుకుంటారు యేసుప్రభు కుక్క పిల్లలతో పోల్చారేంటి అని. ఇక్కడ వాడబడిన గ్రీకు పదం కునరియోన్ అని. దీని అర్థం వీధి కుక్కలని కాదు, ఇంట్లో పెంచుకునేవి, యజమాని బల్ల కింద ఉండి యజమాని పెట్టే వాటి కోసం ఎదురు చూసే వాటితో పోల్చారు. అంతేకాని అపవిత్రమైన వీధి కుక్కలతో పోల్చలేదు. బైబిల్లో అపవిత్రమైన వీధి కుక్కలతో పోల్చబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ వాడబడిన గ్రీకు పదం ఏంటంటే క్యూయోన్ అని.
ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు అంటారు, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకుడి అని. ఇంకా పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని దుష్టులైన పనివారిని గురించి చెప్పేటప్పుడు ఈ పదం వాడతాడు. ఇంకా పేతురు తన పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లు అనే సామెత చెప్తాడు. ఇక్కడ కూడా కియోన్ అనే పదాన్నే వాడారు. వీధి కుక్కలే తమ వాంతికి తిరుగుతాయి కానీ ఇంట్లో పెంచబడిన యజమాని పర్యవేక్షణలో ఉన్నవి అలా చెయ్యవు. ఈ 3 సందర్భాల్లో కుక్కలకు వాడబడిన పదం కియోన్. కానీ ఈరోజు మన ధ్యానం చేసే భాగంలో వాడబడిన పదం కునారియోన్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యేసుప్రభు దగ్గరికి ఆమె వచ్చింది కదా అని యేసుప్రభు ఆమెను అవమానించే పదజాలం వాడలేదు, కానీ చాలా ప్రేమతో పెంచుకునే వాటితోనే పోల్చారు. కానీ ఇశ్రాయేలీయులకు వేరైన ప్రజలని చెప్పడానికి ఇశ్రాయేలీయులనేమో గొర్రెలతో పోల్చి వీరినేమో పెంచుకునే కుక్కలతో పోల్చారు. దేవుని మనసు ఎప్పుడు తన దగ్గరకు వచ్చిన వారి యొక్క అవమానాన్ని తీసివేసి గౌరవాన్ని ఇచ్చే మనసే కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారిని అవమానించేదైతే కాదు. ఆయన ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడవదు, డంబముగా ప్రవర్తించదు, ఊరికనే ఉప్పొంగదు అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఒకరి స్వభావం ఏంటో తెలిస్తే వారితో ఎలా మసులుకోవాలో తెలుస్తుంది అని. అలాగే దేవుని స్వభావం ఏంటో తెలిస్తే దేవునితో ఎలా మసులుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆయన దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలిస్తే మనకు ఆయనతో సహవాసం చేయడం చాలా తేలికవుతుంది. అప్పుడు మాత్రమే మనం సత్యమందు నిలిచి ఉండగలం. లేకపోతే మనం ఇష్టం వచ్చిన భక్తి చేసి పేరేమో యేసుప్రభుది మనం చూపించి, లేకపోతే మనం ప్రవర్తించే తీరేమో దయ్యానిది. అలాంటి వారి పాటు చాలా గొప్పది అని లూకా సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో చూస్తాం. అంటే వారు చాలా కష్టపడతారు, దేవుని నామాన్ని అవమానం చేస్తారని ఈ సంగతిని మనం గ్రహించగలం. ఇశ్రాయేలీలందరూ తెలుసుకోలేని విషయాలను కనాను స్త్రీ తెలుసుకుంది. అలాంటి వారి మనవి ఆయన ఎలా కాదనగలడు? మనం ఎంత తెలుసుకున్నామో ప్రభువుని గురించి వ్యక్తిగతంగా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరో చెప్తే కాదు, ఆయనలో మన అనుభవం ఎంతో చూసుకోవాలి. సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడినప్పుడు ఆ మాటలకు ఆమె ఊరి వారందరికీ వెళ్ళి సువార్త చెప్పింది. వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అయితే వారందరూ ఆయనను తెలుసుకొని ఆయన మాటలు విని చివరికి ఏమంటారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 41 నుంచి 42 వచనాల్లో చూస్తే, ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొని నమ్ముచున్నాము అని. ప్రతి ఒక్కరికి ఇలాంటి వ్యక్తిగత అనుభవం ఉంటేనే క్రీస్తు చేత నిజంగా పొగడబడి అంత విశ్వాసం మనలో ఉంటుంది. నిజంగా ప్రభు ఎదురు చూసేది ఇలాంటి విశ్వాసం కోసం. వ్యక్తిగతంగా నీవు ప్రభుని తెలుసుకున్నావా లేదా అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎవరో చెప్పారని కాదు, ఆయన మాటను బట్టి, ఆయన మాట విని ఆయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నువ్వు నమ్మగలిగావో లేదో ఈ విషయాన్ని పరీక్షించుకోవాలి. ప్రార్థించుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం ఎంతో గణనీయమైంది. ప్రతి ఒక్కరి పట్ల మీకు కలిగిన ప్రేమ వాత్సల్యం ఎంతో గొప్పది. మా జీవితాలలో మిమ్మల్ని తెలుసుకోవడమే మా గొప్ప భాగ్యం. థ్యాంక్ యూ ప్రభా, సదాకాలం మాతో ఉంటున్నందుకు. మా జీవితంలో మాకేది లోటుగా ఉంటే దాన్ని భర్తీ చేస్తూ ఆ స్థానంలో మీరే నిలబడి ఆ స్థితిని చూస్తే మాకు జీవితంలో ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది. మేము ఇంకా పూర్తిగా మీ స్వభావాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తానుసారంగా బ్రతకడానికి సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.